ఈ ఉదయకాల సమయంలో నూతన కృప అను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని ఎక్కడ నుండి ఎంతమంది ఏ ఏ పరిస్థితులలో వీక్షిస్తూ ఉన్నారో ఆ ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఎంతమంది మీలో క్రొత్త పాట యేసయ్యా నీ పేరుతో పిలువగా అన్నీయు సఫలమే అనే ప్రవచనాత్మక గీతాన్ని వింటున్నారు, విన్నారు, విని అనేకులకు మీరు షేర్ చేసి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని ఈ పాట ద్వారా అనేకులకు అందజేయాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేగాక ఈ పాటలోని ప్రతి భావాన్ని మీరు ఆస్వాదించటమే కాక అర్థం చేసుకొని మీ నాలుకలో, మీ హృదయములో వీటిని భద్రపరుచుకొని దేవుని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేగాక ఎంతమంది మీలో ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక, మనస్సు మార్చుకోక ఈ లోకమే శాశ్వతమని భ్రమలో పడి బ్రతుకుతున్నారో, ఉదయకాలం దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని నమ్మితే మీకు పరలోకము, నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. అంతేగాక ఈ భూమి మీద దేవుని సన్నిధి మిమ్మల్ని నడిపిస్తుంది. ఎటువంటి ప్రతికూలతలు, ఆటంకాలు, సమస్యల మధ్యలో మీరు వెళ్ళినను అవన్నీ మీకు మేలుకరంగా మార్చబడతాయి. ఇహమందు పరమందు దేవుడు మీకు దేవుడై ఉండి తన రాజ్యములు కూడా మీకు చోటిస్తాడు. ఆమేన్. ఈరోజు కొరకు ఒక చిన్న మాట బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించెనని చెప్పాను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, రాహేలు యొక్క మనవిని అంగీకరించి ఆమె నిందను తొలగించిన దేవుడు నిశ్చయముగా ఎంతమంది మీరు సంతానం లేదని కుటుంబాల్లో పురుషులు బాధపడుతూ గర్భఫలం కలగలేదని ఎంతమంది స్త్రీలు అవమానపరచబడుతూ ఉన్నారో, ఆ పరిస్థితులన్నిటిని దేవుడు చూచిన వాడై ఉదయకాలం మీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ మనవిని విని గర్భాన్ని తెరిచినట్లు, నిందను తొలగించినట్లు మీ విషయంలో ఆ నిందను దేవుడు తొలగించి నిశ్చయముగా మీ పట్ల గొప్ప సంతోషకరమైన కార్యాన్ని దేవుడు ఆరంభించబోతూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు అనంటే మనవి విని నింద తొలగించే దేవుడు. అయితే ఎప్పుడు మనపై ఉన్న నిందను ఆయన తొలగిస్తాడు అనంటే మనవిని మనం ఆకాశమందున దేవుని పేరిట మన మనవిని దేవునికి తెలియజేసే వారమై ఉండాలి. అంటే సమస్య వచ్చినప్పుడు, బాధ భారం ఏర్పడినప్పుడు, నింద మనపై పడినప్పుడు దాని నుండి మనం తొలగిపోమ్మని కాదు, కానీ ఆ పోరాట పటిమలోనే నిలిచి దేవుని పేరిట దేవుని ఆశ్రయించి, ప్రభువా సమస్తాన్ని చూచి న్యాయము చేసే దేవుడవు నీవే అని దేవుణ్ణి మనము ఎత్తిపట్టి ఆయన నామం పేరిట ఆయనను ఎత్తిపట్టి నిందను తొలగించవా అని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు జాలి కలిగిన దేవుడు, మంచి తండ్రి, మంచి దేవుడు ఆకాశము నుండి నీ మనవి విని నీవు కోరినట్టే నీకు నీ కార్యము జరుగునుగాక, నీ నింద తొలగునుగాక. ఈరోజు నీ గుండెల్లో ఎన్ని మనవులు ఉన్నాయో, ఏ మనవులు ఉన్నాయో, ఏవే విషయంలో నువ్వు సతమతం అవుతున్నావు, 2024 సంవత్సరంలో ఆయన విన్నాడు. విని ఈ సంవత్సరంలో ప్రతి ఉదయం నువ్వు వాగ్దానాన్ని విని ప్రతి ఉదయం నీ మనవిని దేవునికి తెలియజేసే విషయంలో జాగ్రత్తగా ఉండినట్లయితే ఈ సంవత్సరం నీ మనవులన్నిటిపై దేవుడు ఆధిపత్యాన్ని తీసుకొని, అధికారాన్ని తీసుకొని ప్రతి కార్యం సఫలపరచునుగాక. అన్నిటిలో నీ దేవుడు చెయ్యి విడువక నిన్ను నడిపించునుగాక. ఆమేన్. నిశ్చయముగా దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ నిందను కొట్టివేస్తాడు. మీకు ఏర్పడిన సమస్యలోనే ఒక బలమైనటువంటి బహుఘనతను ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే మా కొరకు మీరు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పక మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మీపై ఏర్పడిన నింద తొలగించునుగాక. మన దేశముపై ఏర్పడిన ప్రతి నిందను దేవుడు తొలగిస్తానంటున్నాడు. అంతేగాక రాజకీయ నాయకులపై వచ్చిన రూమర్స్ కానివ్వండి,
వస్తున్నటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులను కానివ్వండి, ఆ రూమర్స్ని దేవుడు, నిందలను దేవుడు తొలగించబోతున్నాడు. సినీ తారలపై ఉన్న నిందను దేవుడు తొలగించబోతున్నాడు. ప్రతి మనుష్యులపై ఉన్న నిందను దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఏర్పడిన ప్రతి రూమర్ని దేవుడు ఘనతాస్పదముగా చేయబోతూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని ప్రేమను ప్రతి ఒక్కరూ ఈ అంత్య దినాల్లో అర్థం చేసుకోబోతున్నారు. ఆ అమరమైన ప్రేమను, ఆ సిలువ త్యాగాన్ని, ఆ ప్రేమను ప్రపంచంలో ఎవరూ చూపలేదని వారు అర్థం చేసుకోబోతున్నారు. వారి కళ్ళు తెరిపించబడబోతున్నాయి. ప్రతి వారి నిందలు, రూమర్స్, అవి హేళనా సంబంధమైనవైనా సరే, అవి ప్రజల నుండి వచ్చిన ఊరకే పొడి పొడి మాటలైనా సరే, హేళన మాటలైనా సరే, పరువు ప్రతిష్టలు మంటగొల్పే మాటలైనా సరే, జీవితాన్ని నాశనం చేయవలనని కంకణం కట్టుకుని వచ్చిన నిందలైనా సరే, ఒకవేళ సంతానలేమి సమస్యలైనా సరే, దేవుడు నిశ్చయముగా ఆయన పేరట నువ్వు అప్పగిస్తే ఆయన కార్యము చేయుటకు చురుకైన వారిగా నీ విషయములో ఆయన దిగబోతున్నాడు. ఆ కృప నీ కుటుంబంపై, నీపై కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. సమస్య వచ్చిందని పారిపోవద్దు, కానీ దానియేలు అగ్నిగుండములు పడవేయబడినప్పుడు పారిపోలేదు, నిలిచారు. వాక్యములో మనం చూస్తున్నట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు అగ్నిలోకి దూకటానికైనా సిద్ధపడ్డారు, కానీ పోరాట పటిమలోనే నిలిచారు, కానీ పారిపోలేదు. అబ్రహాంను మనం చూస్తే సమస్యలోనే ఉండి దేవునికి మొరపెట్టుకున్నాడు, కానీ ఇంక ఏ విధమైనటువంటి సైడ్ మార్గాలు చూసుకోలేదు. దేవుని బిడ్డ, నువ్వు కూడా 50-50 ఉండొద్దు. భక్తిలో రోషము కలిగి దేవుని కొరకు ముందుకు సాగితే నీ పట్ల రోషము కలిగిన కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక. మహాపరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది దేశములో, రాష్ట్రములో మా ప్రజలు కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటూ ఉన్నారో వారందరి జీవితములో అయ్యా మనవులు చేసే ఆత్మ, మొర్రపెట్టే ఆత్మ, ప్రార్థన చేసే ఆత్మ, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని తట్టు తిరిగే ఆత్మ ఒక్కొక్కరికి సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. దుష్ట పోరాటాలను ఎక్కడికెక్కడ అణచివేయండి ప్రభువా.